అసలు స్ట్రెస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అదేవిధంగా స్ట్రెస్లో కూడా మంచి స్ట్రెస్ అనేది ఉంటుందా, అండ్ కార్టిజాల్ హార్మోన్ మన బాడీలో ఎక్కువైతే అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు, మళ్ళీ వాళ్ళు మార్నింగ్ టైమే పడుకోవాలి, అప్పుడు సరైన నిద్ర రాదు. అలాంటప్పుడు వాళ్ళ బయోలాజికల్ క్లాక్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అసలు యాంగ్జైటీ స్ట్రెస్ కి ఉన్న తేడా ఏంటి, టూ మచ్ స్ట్రెస్ ఉంటే హెయిర్ లాస్ అనేది అవుతుందా, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా పూర్తి పాడ్కాస్ట్ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. డాక్టర్, ఇప్పుడు మనం వర్క్ చేసే ప్లేస్లలో డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సంవత్సరాలు నైట్ షిఫ్టే చేస్తారు. ఇలా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు మన బయోలాజికల్ క్లాక్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని మనము ఏ విధంగా చూడాలంటారు? సో ఇప్పుడు మనం చాలా కామన్గా ఉంటున్నాం. సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు అని అంటే, నా క్లినిక్కి కానీ నా హాస్పిటల్ కానీ వచ్చారు అని అంటే, ఫస్ట్ థింగ్ ఐ లాస్ట్ దెమ్ వాట్ ఈస్ యువర్ షిఫ్ట్ టైం. ఓకే 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 సో షిఫ్ట్ టైం వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఏముంటుందంటే, నార్మల్ సర్కాడియన్ రిథమ్ అని అంటాం. సర్కాడియన్ రిథమ్ అని అంటే మన బాడీలో ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. దట్ ఇంటర్నల్ క్లాక్ మన బయట ఎన్వైర్న్మెంట్ చూసి దానిలాగానే దాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటుంది అనమాట. బయట ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, బయట సన్లైట్ అయింది అంటే మన బాడీకి తెలుసు, ఇప్పుడు సన్లైట్ ఉంది, నువ్వు అన్ని యాక్టివిటీస్ చేసుకోవాలి. కాబట్టి మన బాడీలో ఎవ్రీ ఆర్గాన్కి మినీ క్లాక్ కూడా ఉంటుంది. లైక్ మజిల్కి కూడా ఒక మినీ క్లాక్ ఉంటుంది, లివర్కి ఒక మినీ క్లాక్, కిడ్నీకి ఒక మినీ క్లాక్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే బయట సన్లైట్ చూడగానే ఫస్ట్ బ్రెయిన్, అది బిగ్ క్లాక్, ఆ బిగ్ క్లాక్ అన్ని చిన్న చిన్న క్లాక్స్ అన్నిటికీ సిగ్నల్స్ పంపిస్తుంది. ఏంటి, బయట సన్లైట్ చూడగానే ఇప్పుడు మార్నింగ్ అయింది, సో మజిల్ ఏంటి, నువ్వు నీకు ఎక్కువ గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోవాలి, నువ్వు అన్ని యాక్టివిటీస్కి చేయగలగాలి అని చూస్తుంది. లివర్ ఏం చేస్తుంది, నీకు ఫుడ్ వస్తుంది, నువ్వు దాన్ని డిటాక్సిఫై చేయాలి, డ్రగ్స్ వస్తాయి డిటాక్సిఫై చేయాలి, ఇవన్నీ చేయాలి. కిడ్నీ కూడా నువ్వు అన్ని డిటాక్సిఫై చేసి యూరిన్ బయటికి పంపించాలి. ఇదంతా లైక్ ఇంటర్నల్ క్లాక్ వల్ల సన్లైట్ని చూసి నువ్వు ఇప్పుడు పని చేయాలి అని చెప్పి అన్ని ఆర్గన్స్ పని చేయడం స్టార్ట్ అవుతాయి. సన్లైట్ పోగానే ఇంకా సన్లైట్ లేదు ఇప్పుడు, సో ఇప్పుడు పడుకునే టైం, ఇప్పుడు నువ్వు ఏ ఆర్గన్స్ ఏ పని చేయనవసరం లేదు అని చెప్పి షట్ డౌన్ అయిపోయి అన్ని రీజనరేట్ అవుతాయి. అన్ని ఆర్గన్స్ రీజనరేట్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతాయి. దిస్ ఈజ్ అవర్ నార్మల్ రొటీన్. ఇది మన మిషన్ అలా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నువ్వు నైట్స్ వర్క్ చేస్తున్నావు అనుకో, మెయిన్ ప్రాబ్లం ఏంటి, నైట్ అంతా లైట్లోనే ఉంటే మన బాడీ ఏమనుకుంటుంది, లైట్ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు వర్క్ చేయాలి అని చెప్పి నైట్ అంతా వర్క్ చేస్తుంది. నువ్వు మార్నింగ్ నైట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నువ్వు కార్లో ఇంటికి వస్తూ ఉంటే లైట్ ఉంటుంది, లైట్లో వచ్చేస్తూ ఉంటావు. ఇప్పుడు వాళ్ళకు నిజానికి పడుకోవాల్సిన టైం, కానీ నీకు అప్పుడు సన్లైట్ వచ్చింది అని అంటే నీకు మెలటోనిన్ సిక్రీషన్ ఉండదు, నీకు నిద్ర రాదు, పడుకోవాలన్నా నిద్ర రాదు. సరిగా నిద్రపోకపోయినా వాళ్ళు ఏదో పడుకుందామని కష్టపడి పడుకుంటూ ఉంటారు. పడుకున్నప్పుడు బయట లైట్, బయట సౌండ్స్కి రెస్ట్ఫుల్ స్లీప్ అసలు ఉండదు. సో అందుకే నువ్వు నైట్ పడుకోకుండా మార్నింగ్ నువ్వు 12 hours పడుకో, 10 hours పడుకో, నీ బాడీ రీఫ్రెష్డ్ అనిపించదు. ఓకే ఈవెన్ దో నువ్వు నైట్ పడుకోకుండా నువ్వు మార్నింగ్ ఎంతసేపు పడుకున్నా నువ్వు రీఫ్రెష్డ్ అనిపించదు నీకు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు మార్నింగ్ వచ్చి పడుకోవాలి అని అనుకుంటే మీ మార్నింగ్నే నైట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఎవ్రీ డే మీరు మార్నింగ్ ఇప్పుడు 5కి పడుకుంటున్నారు, ఎర్లీ మార్నింగ్ 5కి పడుకుంటున్నారు అని అంటే 5 నుంచి మీ రూమ్ మొత్తం డార్క్గానే ఉండాలి, ఫుల్ కర్టన్స్ అన్ని క్లోజ్డ్ ఉండాలి, ఐస్ పైన కూడా బ్లాక్స్ పెట్టుకొని మొత్తం ఐస్ ఎప్పుడు క్లోజ్ పెట్టుకొని ఉండాలి, లైక్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ఇయర్స్కి ఏ సౌండ్ రాకుండా ఉండాలి. సో దట్ ఏంటి, అట్లీస్ట్ నీ బాడీకి ఇప్పుడు నైట్ అయింది అని మొత్తం నైట్ లాగే ఉండి జస్ట్ మెలటోనిన్ ప్రొడక్షన్ కూడా తగ్గకుండా ఉంటుంది. నైట్ని నైట్ లాగానే యూజ్ చేసి మార్నింగ్ మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో, అంటే ఇప్పుడు వాళ్ళ ఈవినింగ్ 5 or 6కి నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు బ్రైట్ లైట్స్ లోపల మొత్తం బ్రైట్ లైట్స్ వేసుకొని అప్పుడే నువ్వు మేజర్ మీల్ తినేసి, లేవగానే నీ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు మేజర్ మీల్ తిని వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ మిడ్ నైట్లో ఎప్పుడైనా కానీ మేజర్ మీల్స్ తీసుకోవద్దు, పెద్ద మీల్స్ తీసుకోకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బెటర్. ఓకే, ఇలాంటివన్నీ చేస్తే కొంతవరకు మన బాడీని ఇంటర్నల్గానైనా కానీ ఆ రూమ్కి మటుకు మాత్రమైనా కానీ ఇప్పుడు నైట్ అని జస్ట్ మనం సిగ్నల్స్ పంపిస్తాం అంతే బ్రెయిన్కి. ఓకే డాక్టర్.
డాక్టర్ ఇప్పుడు కార్టిజాల్ అనేది ఎక్కువగా ఉంటే ఎందుకు నిద్రలేమి సమస్య వస్తుంది? అసలు ఈ రెండిటికి మధ్య ఉన్న లింక్ ఏంటి? కార్టిజాల్ ఎక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ లైక్ స్ట్రెస్ హార్మోన్. యాజ్ ఐ టోల్డ్ యూ, కార్టిజాల్ ఎక్కువ ఉంటే మనం పని చేస్తూ ఉండాలి, మన బాడీ హై షుగర్ లెవెల్స్, బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బాడీలో ఎనర్జీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బికాస్ నువ్వు వర్క్ చేయాలి, ఏదో ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. సో కార్టిజాల్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు వర్క్ చేయాలి. ఇంత బ్లడ్ ప్రెషర్, ఇంత హార్ట్ రేట్ ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు నిద్రలో పోలేవు. సో నువ్వు పడుకోవాలంటే కార్టిజాల్ తగ్గాలి. అండ్ కార్టిజాల్ ఎక్కువ ఉన్నప్పుడు మెలటోనిన్ సిక్రీట్ అవ్వదు. కార్టిజాల్ తక్కువ ఉంటేనే మెలటోనిన్ సిక్రీట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, కార్టిజాల్ ఎక్కువ ఉన్నప్పుడు T4 to T3 కన్వర్జన్ కూడా ఉండదు. ఇవన్నీ ఎక్కువ కార్టిజాల్ వల్ల వచ్చే రెస్పాన్స్ అనమాట. అండ్ బీపీ కూడా తగ్గదు. అందుకే కార్టిజాల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి బీపీ ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు పడుకోవాలి అని అంటే కార్టిజాల్ తక్కువ ఉండాలి. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు నైట్స్లో ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ పెట్టుకోకుండా, ఫోన్ చూడకుండా ఇవన్నీ చేస్తే యూ విల్ బీ డూయింగ్ వెల్. ఓకే డాక్టర్, ఇప్పుడు నిద్రలేమి సమస్య ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చూసినా కొంచెం మూడీగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా స్లోగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకలా? నైట్ మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మన బ్రెయిన్ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకొని ఎడినోసిన్ అనే బై ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుంది నార్మల్లీ డ్యూరింగ్ మొత్తం డే టైంలో. సో నైట్స్ ఏమవుతుంది అంటే ఐడినోసిన్ అనే బై ప్రోడక్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో మనం రీఫ్రెష్డ్గా, ఎనర్జెటిక్గా ఇలా అనిపిస్తాం, బ్రెయిన్ కూడా రీజనరేట్ అవుతుంది, సో బెటర్ అనిపిస్తుంది. సో నువ్వు నైట్ సరిగ్గా పడుకోకపోతే అది అలాగే ఉంటుంది. అలాగే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నువ్వు మార్నింగ్ నీకు రీఫ్రెష్గా ఉండదు కాబట్టి ఈజీగా ఫ్రస్ట్రేట్ అవ్వడము. అండ్ కార్టిజాల్ కూడా నేను చెప్పినట్టు నైట్ సరిగ్గా పడుకోకపోతే మార్నింగ్ కార్టిజాల్ అవేకనింగ్ రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. రెస్పాన్స్ సరిగ్గా ఉండనప్పుడు మనకి ఎంత ఎనర్జీ కావాలో ఏ యాక్టివిటీ చేయడానికి అంత ఎనర్జీ కూడా ఉండదు. సో అందుకని మనం కొంచెం ఫ్రస్ట్రేటెడ్గానే ఉంటాం. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నువ్వు కార్ని ఇన్ని రోజులు యూజ్ చేసావు, సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది, సర్వీసింగ్ ఇవ్వకపోతే పనిచేయదు. నువ్వు బ్రెయిన్ని మొత్తం మార్నింగ్ యూజ్ చేసావు, నైట్ సర్వీసింగ్ ఇవ్వకపోతే మార్నింగ్ మళ్ళీ పనిచేయదు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎవరైతే నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మనం అంటే డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉందని చూసుకోవచ్చు, ఎందుకంటారు? సో నైట్ షిఫ్ట్ చేసే వల్ల నేను చెప్పాను, అది ఎవ్రీ హార్మోన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద సేమ్ వే దట్ హ్యాస్ టు బి వర్కింగ్. ఓకే. సో ఎవ్రీ హార్మోన్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్ ద హార్మోన్స్ ఆర్ అలైన్డ్ టు ద రిథమ్, లైక్ పర్టికులర్ టు ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్. ఆల్ హార్మోన్స్ మన ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్కి కోరిలేట్ అయ్యి ఉంటాయి. సో మనం ఆ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మనం యాక్చువల్లీ మొత్తం నేచర్కి అగెనెస్ట్గా వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ అన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సినట్టు రిలీజ్ అవ్వవు. సో చెప్పాను కదా, నువ్వు నైట్ యాక్చువల్లీ పడుకున్నప్పుడే డీప్ స్లో వేవ్ స్లీప్ అని ఉంటుంది. డీప్ స్లో వేవ్ స్లీప్లో మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. పడుకోగానే వెంటనే ఫస్ట్ 3 hours మన గ్రోత్ హార్మోన్ రిలీజ్ సరిగ్గా అవ్వదు. అప్పుడే మనకు నైట్ పడుకున్నప్పుడే ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది, ప్రొజెస్టరాన్ రిలీజ్ అవుతుంది, అండ్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ మనకి ఎందుకు అవసరం అంటే, మజిల్ బిల్డింగ్ కోసం మనకు అవసరము, అండ్ ఇంకొకటి హెయిర్ గ్రోత్ కోసం, స్కిన్ గ్లోయింగ్ కోసం, కానీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండడం, ఫర్టిలిటీ, ఇవన్నీ కోసం ఈస్ట్రోజన్ అవసరం. మెన్లోనేమో బోన్ మినరల్ డెన్సిటీ పెరగడానికి, మజిల్ మాస్, అన్నిటికీ టెస్టోస్టెరాన్ అవసరం. సో ఇవన్నీ ఉండాల్సిన ప్రపోర్షన్లో ఉండవు. కార్టిజాల్ ఎక్కువ ఉంటుంది, అది నైట్ సరిగ్గా పడుకోకపోతే కార్టిజాల్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుంది, మోస్ట్లీ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ కార్డియాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆల్ కాజ్ మోర్టాలిటీ అంటాం. లైక్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళందరికీ ఆల్ కాజ్ మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డెత్ వాళ్ళలో ఏముంటుంది అంటే హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజ్, CADs, కొర్నరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం కొంతవరకు రీటైన్ చేయాలంటే నేను చెప్పాను కదా, ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ మనం కరెక్ట్గా నైట్ని నైట్ లాగా మొత్తం డార్క్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం, ఇలా చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. సో వీళ్ళు నేచర్కి కంప్లీట్గా అగేన్స్ట్ చేయడం వల్ల బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఇంకా రెగ్యులేట్ చేయలేక అలా ఇలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. డాక్టర్, ఇప్పుడు IBS కానివ్వండి, లేకపోతే బ్లోటింగ్ కానివ్వండి, యాసిడిటీ, ఈ సమస్యలకు కూడా స్ట్రెస్ అనేది కారణం అంటారా? డెఫినెట్లీ అండి, ఇవన్నిటికీ రీజన్ ఉంటుంది స్ట్రెస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ స్ట్రెస్ ఎక్కువ అయితే కార్టిజాల్ ఎక్కువ అవుతుంది. ఇది బ్రెయిన్లోనే కాకుండా పెరిఫెరల్గా కూడా, లైక్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి ఎంటెరోక్రోమాఫిన్ సెల్స్ అంటాం, లైక్ గర్ట్లో ఉండే సెల్స్లో నుంచి కూడా CRS రిలీజ్ అవుతుంది, కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్.
ఈ రిలీజింగ్ హార్మోన్ గట్ పర్మియబిలిటీని పెంచుతుంది అండ్ గట్ సెన్సిటివిటీని పెంచుతుంది. సెన్సిటివిటీని పెంచడం అంటే ఏంటి అంటే మనకి చిన్నగా నార్మల్ గట్ మోటిలిటీ ఇలా మొబైల్ అవుతున్నప్పుడు పెయిన్ ఏమి ఉండదు, కానీ సెన్సిటివిటీ పెరిగితే పెయిన్ ఉంటుంది. సో ఐబిఎస్లో అదే లైక్ ఈజీగా మనం నార్మల్ మోటిలిటీ ఉన్నా కూడా మనకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ హైయర్ సెన్సిటివిటీ, గట్ సెన్సిటివిటీ పెరగడంతో. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఐబిఎస్ చాలా కామన్గా చూస్తాం. ఈ మధ్య ఐబిఎస్ కూడా చాలా మందికి ఉంటుంది. సో మెయిన్ రీజన్ ఈజ్ లైక్ స్ట్రెస్సే. సో ఇది స్ట్రెస్ పెరగడం వల్ల గట్ మోటిలిటీ పెరగడం, గట్ సెన్సిటివిటీ పెరగడం ఒకటి, అండ్ ఇంకొకటి గట్ పర్మియబిలిటీ పెరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరగడము, ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరగడం, ఎలర్జీస్ పెరగడము, అండ్ ఇంకొకటి బ్లోటింగ్. ఇవన్నీ యాసిడిటీ అండ్ బ్లోటింగ్ కూడా స్ట్రెస్ వల్ల ఉంటాయి. అండ్ నైట్ వర్కర్స్లో అది కామన్గా చూస్తాం. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ యాసిడిటీ అండ్ బ్లోటింగ్ ఉంటుంది. ఎందుకు అంటే నైట్ నైట్ వర్క్ చేస్తారు. నైట్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి పక్క ఆకలేస్తుంది. నైట్ మనం వర్క్ చేస్తూ ఉన్నాము అని అంటే మనకు కార్టిజాల్ పెరిగినప్పుడు గ్రెలిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. గ్రెలిన్ ఏంటి అంటే ఆకలి వేయడానికి ఆ హార్మోన్ ఎక్కువ ఉంది అంటే ఆకలి వేస్తూ ఉంటుంది. సో నీకు కార్టిజాల్ ఎక్కువ ఉన్నప్పుడు గ్రెలిన్ పెరుగుతుంది, లెప్టిన్ తగ్గుతుంది. లెప్టిన్ అంటే నీకు కడుపు నిండిపోయింది, ఇంకా నువ్వు ఇంకా ఏం తినాల్సిన అవసరం లేదు అని చెప్పే ఒక హార్మోన్, మన బ్రెయిన్కి చెప్పే హార్మోన్. సో నీకు నైట్ వర్క్ చేసినప్పుడు గ్రెలిన్ పెరుగుతుంది, లెప్టిన్ తగ్గుతుంది. దానివల్ల నీకు ఎక్కువ ఆకలేస్తుంది. అందుకే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఊరికే ఆకలేస్తుంది. అండ్ ఆకలి వేయడం కూడా వాళ్ళ క్రేవింగ్స్ ఉంటాయి. ఏంటి చిప్స్ క్రేవింగ్స్ కానీ, బిర్యానీ క్రేవింగ్స్ కానీ, చాక్లెట్స్ క్రేవింగ్స్ కానీ. అప్పుడు ఎవరికి కీరా తినాలి, జంక్ ఫుడ్ తింటారు. అప్పుడు ఎవరు కీరా తినాలి, బ్రాక్లీ తినాలి అని అనుకోరు. ఎందుకంటే కార్టిజాల్ వల్ల షుగర్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రేవింగ్స్ చూస్తాం. స్ట్రెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు హెల్తీ తినరు, వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి క్రేవింగ్సే ఉంటాయి. బికాజ్ బాడీ డిమాండ్స్ కార్బోహైడ్రేట్స్. ఎందుకు అని అంటే బాడీ నీడ్స్ ఇట్. ఆ స్ట్రెస్లో నీకు ఎక్కువ గ్లూకోజ్ స్పైక్స్ కావాలి అని అంటే అవి కావాలి. సో అది తినడం వల్ల నీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా అందుకే. మీరు అసిడిటీ బ్లోటింగ్ అన్నారు కదా. సో కార్టిజాల్ ఎక్కువ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్, ఇలాంటి జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండి ఇవి ఉంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుందా? అండ్ స్ట్రెస్ కూడా అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల స్ట్రెస్ పెరగడం, తర్వాత మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కూడా స్ట్రెస్ రావడం అనేది ఉంటుందా? యా, లైక్ ఏంటి ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఏదైనా ఎక్స్టర్నల్గా ఏమైనా చూసామనుకో, ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అవుతుంది మన కళ్ళ ముందు చూసాం, అప్పుడు ఏంటి మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కాబట్టి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ చూసాం, ఫోన్లో ఏంటి ఎవరైనా ఒకరు లైక్ జంప్ చేశారు, పైనుంచి కిందికి జంప్ చేశారు, లేకపోతే ఏదో ఒకటి కుకింగ్ ఫాస్ట్ బాగా చేసి చాలా బాగా కుకింగ్ చేశారు, చాలా మంచి డెజర్ట్ చేశారు. ఇవన్నీ ఏంటి ఒకటేసారి చాలా మూమెంట్స్ జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, ఒకటేసారి చాలా మూమెంట్స్ జరుగుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, లైక్ ఇది చాలా బాగుంది, ఈ ఫుడ్ చాలా బాగుంది, నచ్చింది, కార్టిజాల్ స్పైక్ అవుతుంది. కార్టిజాల్ వెంటనే స్పైక్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత చూడడం ఆగిపోయినా లో అయిపోతుంది. అండ్ డోపమిన్ కూడా ఇదే సేమ్ టైంలో డోపమిన్ కూడా పెరుగుతుంది, అండ్ దట్టు లో అవుతుంది. సో ఏమనిపిస్తుంది మనకు అది చూడగానే, వావ్ ఇది చాలా బాగుంది, నేను మళ్ళీ చూడాలి అని నా బ్రెయిన్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం ఆపలేము. సో మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం, డూమ్ స్క్రోలింగ్ చేయడము, తెలియకుండా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా ఒక స్ట్రెస్సే. లైక్ అండ్ ఇంకొకటి మొబైల్ ఫోన్స్లో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ. ఇప్పుడు వేరే వాళ్ళ లైఫ్ని మన లైఫ్తో కంపేర్ చేసుకుంటాం. వేరే వాళ్ళు పోస్ట్ చేసేదన్నీ ఎలా చేస్తారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, వెకేషన్స్కి వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చేస్తారు. అప్పుడు మనం చూసి నేను ఎందుకు అలా వెళ్ళలేదు, నేను వెళ్ళాల్సి ఉండే, ఇలాంటి కంపారిజన్స్ వస్తాయి. ఇలాంటి కంపారిజన్స్ రావడంతో మన లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల కూడా డిప్రెషన్లోకి వెళ్ళడము, స్ట్రెస్ రావడము, ఇవన్నీ ఉంటాయి. సో మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు డాక్టర్? తగ్గించుకోవాలి. ఫోన్ యూసేజ్ చాలా తగ్గాలి, సోషల్ మీడియాది కూడా తగ్గాలి. మన లైఫ్ మీద మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి, మన ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. వాట్ వీఆర్ ఈటింగ్, వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్, వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ అవర్ ఫిట్నెస్. ఇవన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, నీకు కావాలి అనుకుంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకో పాజిటివ్గా. నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, లైక్ నీకు ఏదైనా వర్క్ ఉంది, నీకు ఏదైనా కుక్ చేయడానికి ఒకటి రాదు, ఆ టైంలో అదొకటి చూసి పెట్టేయాలి. అంతేగాని వేరే వాళ్ళ లైఫ్ గురించి నీకు అవసరం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళతో కంపారిజన్ అవసరం లేదు. ఇవన్నీ కంపారిజన్స్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్లో ఉంటుండే, మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళ పొలం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ పిల్లలు, అంతే.
వేరే వాళ్ళది వెళ్ళి మాట్లాడితే తప్ప వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళతో ఉంటే తప్ప. కానీ ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఇలాంటి డ్రెస్లు వేసుకున్నారు, వాళ్ళు ఇలాంటి ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కంపారిజన్స్. నేనెందుకు అలా లేను, వాళ్ళు చాలా ఫిట్ ఉన్నారు, నేనెందుకు ఫిట్ లేను, ఇలాంటి కంపారిజన్స్ అన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళని. యా, సో అవన్నిటికంటే మనం ఎలా ఉండేదండి, ఎలా ఉన్నాం అనేది ఎక్కువ ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ అనేటివి తీసుకోవాలంటారా? అంటే ప్రతిసారి ఇలా తీసుకోవడం కరెక్టే అంటారా? ఒకసారి మనకి జ్వరం వచ్చిందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏ దానికైనా వర్క్ చేస్తుంది. మన ప్రీవియస్ జనరేషన్లో ఎప్పుడు ఎవరు యాంటీబయాటిక్స్ వేసుకోలేదు, బట్ వాళ్ళకి తక్కువే ఇల్నెసెస్ ఉన్నాయి. అంటే మన బాడీ ఇన్హెరెంట్గానే అది రియాక్ట్ అవుతుంది, మన వచ్చిన వైరస్కి కానీ వచ్చిన బ్యాక్టీరియాకి కానీ అది రియాక్ట్ అయ్యి దాంతోనే హీల్ అవుతుంది. బట్ ఇప్పుడుండే వైరసెస్ ఒకవేళ మన ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఫైట్ చేయలేకపోతే అప్పుడు యూజ్ చేయడం యాంటీబయాటిక్స్ కరెక్ట్. సో నేనేమంటానంటే అట్లీస్ట్ ఒక 48 hours టైం ఇవ్వాలి బాడీకి. జ్వరం వచ్చింది అంటే ఒక 48 hours నువ్వు ఏం చేయాలి, మంచి ఫుడ్ తినాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, స్క్రీన్ టైం తగ్గించాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి, హైడ్రేషన్ కరెక్ట్గా ఉండాలి, ఓన్లీ హెల్తీ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ తినాలి. ఇవన్నీ ఒక 48 hours చేసి చూసి దీంట్లో కూడా నీకు ఈ 48 hoursలో ఫీవర్ డ్యూరేషన్ కానీ ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ తగ్గట్లేదు అంటే నీకు మందు ఫస్ట్ డే రోజు ఫీవర్ 1 or 2 వచ్చింది, నీకు థర్డ్ డే రోజు 100 వస్తుంది, ఫస్ట్ డే రోజు ఎవ్రీ 3 hours ఫీవర్ వచ్చింది, నీకు థర్డ్ డే రోజుకి నీకు 6 hours కానీ 7 hours కానీ అలా ఫీవర్ వస్తుంది అంటే యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ ఫైటింగ్. అప్పుడు ఇంకా అవసరం లేదు, జస్ట్ నువ్వు సేమ్ చేసేది అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎప్పుడు తీసుకోవాలంటారు? ఒకవేళ నీకు థర్డ్ డే రోజుకి కూడా ఇంకా ఆఫ్టర్ 48 hours కూడా నీకు ఫీవర్ ఇంటెన్సిటీ తగ్గట్లేదు, ఫ్రీక్వెన్సీ తగ్గట్లేదు, డ్యూరేషన్ తగ్గట్లేదు, అప్పుడు యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్. అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసి అప్పుడు చూసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ చాలా చక్కగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే.